ఒక దంపతులు వీళ్ళ భార్యాభర్తలకి ఈ స్వామివారు స్వప్నంలో కనబడి, నేను ఫలానా చోట నేను ముళ్ళల్లోనూ రాళ్ళల్లోనూ రప్పల్లోనూ తప్పుల్లోనూ కూడా ఏర్పడున్నాను, నన్ను ఎవరూ కూడా గుర్తించట్లేదని కొండలరావు గారికి స్వప్నంలో కనిపించగా, వారు ఏదో అదృష్టంగా వచ్చిన స్వప్నం ఏమో అనుకున్నవారయ్యి స్వామి తరచూ 4 రోజులకో 3 రోజులకో కల్లో కనిపించడము, ఈ రకంగా స్వామివారు వారికి చెప్పడంతో ఉంటే, ఒకసారి కురేలుగూడెం గ్రామానికి నుంచి భీమడోలు గ్రామానికి వచ్చే మార్గదర్శకులు ఎత్తుక్కుంటూ రాగానే మనున్న ప్రదేశం అంతా కూడా కాలువగట్టు, ముళ్ళు రాళ్ళు రప్పలు తుప్పలతో కూడుకున్నదంతా కూడా ఈ ప్రదేశం అంతా కూడా ఈ స్వామివారు పుట్టకి దక్షిణ పక్కన పంట కాలువ, ఉత్తర పక్కన రహదారి, ఈ మధ్యస్థంలో ఒక తుమ్మ చెట్టు మధ్యలో ఈ స్వామివారి పుట్ట అనేది ఏర్పడింది. వారు పెద్దవాళ్ళని సంప్రదించి ఈ రకంగా ఉన్నారు స్వామి, రకంగా మాకు కనిపించి మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, దీన్ని మేమేమో ఆచరించగలమా, దీన్ని మేము సాధించగలమా అని వారి మనస్సులోకి పెద్దవాళ్ళతో సంప్రదిస్తే, పెద్దవాళ్ళు పండితులందరూ కూడా వారు చెప్పిన సలహా ఏమిటయ్యా అంటే, ఇదంతా కూడా నీకు పూర్వజం సుకృతం అయ్యా, ఈ రకంగా స్వామిని కనిపించి మాట్లాడటము, కాబట్టి ఈ పుట్ట చెదిరిపోకుండా, ఎండగండకుండా, వాన తడవకుండా చిన్న పందిరి ఏర్పాటు చేయవయ్యా, నీ కలుగున్నట్టు పొద్దున్న సాయంకాలం దీపారాధన చేసి నీకు ఎంత కలుగుతుందో అంత నైవేద్యం పెట్టవయ్యా స్వామికి, మిగతా కార్యక్రమం స్వామి జరిపించుకుంటారని వారికి చెప్పడం జరిగింది. పెద్దవాళ్ళు చెప్పినట్టు వారు చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని వాళ్ళు తోచిన విధంగా స్వామివారిని ఆరాధించారు, ధూపద నైవేద్యాలు పెట్టారు. అక్కడి నుంచి భక్తులందరూ కూడా ఇక్కడే పందిరేసి ఉందేమిటి, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆగి స్వామిని దర్శనం చేసుకుంటూ ఇలా పుట్టలిసిందని వాళ్ళు చెప్పుతూ వచ్చి దండం పెట్టుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏ కార్యక్రమం ఉంటుంది దండం పెట్టుకుంటున్నారో, ఏ కామ్యం ఉంటుంది దండం పెట్టుకుంటున్నారో ఆ కామ్యాలన్నీ వాళ్ళు నెరవేరడము, వాళ్ళు వెళ్ళి ఇంకో భక్తులు చెప్పడం, ఇంకో మనుషులు చెప్పడము, అలాగా ఈ స్వామివారి పుట్ట అనేది, ఈ స్వామివారు మనందరినీ కూడా ఇంతవరకు తీసుకొచ్చారు. ఇది తీసుకురావడానికి కొండలరావు గారు, సుశీల గారు ఒక సంకల్పంతో ఈ ఆలయం అనేది ఇంతవరకు అయింది. అనేక భక్తులు అనేది అనేక దూరం నుంచి ఇక్కడ వస్తున్నారు. వచ్చి 3 మంగళవారాలు 9 మంగళవారాలు 5 మంగళవారాలు అనుకుని మా సంతానం లేదు స్వామి, సంతానం ప్రసాదం వస్తున్నారు, వివాహం జరగట్లేదు, వివాహం కలగజేయమని వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి స్వామి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. ఆ నెరవేరిన తర్వాత కూడా వచ్చి మళ్ళీ స్వామి దర్శనానికి వచ్చి అలాగా ఈ స్వామివారు అనేది అనేక మందికి అనేక కోరికలు ఈ స్వామివారు నమ్ముకున్న అందరికీ కూడా భగవంతుడు కోరిక నెరవేర్చారు. మీ అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం అనేది ఉండాలి, స్వామివారి అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలని ప్రతి మంగళవారం కూడా రాహుకాల సమయంలో రాహుకేతుల పూజా కార్యక్రమము, స్వామివారికి అగన్యాస కరన్యాస పూర్వకంగా మీ గోత్రనామాలతో అభిషేక కార్యక్రమం జరిపిస్తూ ప్రతి మంగళవారం కూడా మరి కొండలరావు గారు అన్నదాన కార్యక్రమం ఎంతమంది వచ్చినా లేదనకుండా భోజనాలు అని శక్తిని మించి భోజనాల కార్యక్రమం కూడా వారి సంకల్పం కూడా స్వామి ఆయనతో చేయిస్తున్నారని చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ కొండలరావు గారు సహకరించి మనం కూడా 10 మందికి అన్నదానం చేస్తే బాగుంటున్న సంకల్పంతో మీరందరూ కూడా మనసులో ఉండాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మంచి సంకల్పంతో స్వామికి దండం పెట్టుకుంటే మీ సంకల్పాలు నెరవేరుతాయని ఆశిస్తున్నాం మేము.